యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్కు చెందిన బీఆర్ఎస్ నేత అంబర్పేట శంకర్ పైన తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రియల్టర్ బిల్డర్ ఫిర్యాదు మేరకు ఆస్తి సెటిల్మెంట్ వ్యవహారంలో బెదిరింపులకు పాల్పడినట్లు అయితే ఆయన పైన అభియోగాలు ఉన్నాయి. ఆస్తి పత్రాలపైన సంతకాలు చేయాలని, లేకుంటే కుటుంబంతో సహా చంపేస్తానని బెదిరించారంటూ అయితే బిల్డర్ ఆంజనేయులు అలియాస్ నారాయణ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అయితే ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అంబర్పేట శంకర్తో పాటు మరో 7 పైన అయితే మరి ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఓ రియల్ ఎస్టేట్ వివాదంలో జోక్యం చేసుకుని వ్యాపారిని ఆయన కుటుంబాన్ని అంతం చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు అయితే ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేపట్టి 6 పైన కూడా కేసులు నమోదు చేశారు. మరి గాజుల రామారానికి చెందినటువంటి రియల్టర్ జి ఆంజనేయులు తన భాగస్వామి కాకర్ల సాంబశివరావుతో కలిసి ఒక అపార్ట్మెంట్ నిర్మించారు. అపార్ట్మెంట్లోని కొన్ని ప్లాట్లను సాంబశివరావుకు మరి తనకు తెలియకుండా అయితే అమ్మేగా దానిని అయితే ప్రశ్నించినందుకు వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. మరి ఈ క్రమంలోనే మే 27న ఆంజనేయులను మరి శ్రీనగర్ కాలనీలోని అంబర్పేట శంకర్ కార్యాలయానికి పిలిపించి అక్కడైతే సాంబశివరావు మరి రవి, సుధాకర్, వినోద్, రాజా, రమేష్, మదన్, సతీష్లతో కలిసి ఆయనను నిర్బంధించి విచక్షణ రహితంగా కొట్టారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. మరి ప్లాట్లను ఖాళీ చేయాలని, లేదంటే భార్యాపిల్లలను చంపేస్తామని చెప్పేసి బెదిరిస్తూ కూడా బలవంతంగా డాక్యుమెంట్లపైన సంతకాలు తీసుకోవడానికి ప్రయత్నించినట్టుగా కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే ఆంజనేయులు ఎలాగో అలా అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించినట్లుగా అయితే చెప్తా ఉన్నారు. మరి బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపైన బిఎన్ఎస్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేస్తూ ఉన్నారు. ఫైనల్గా ఎలాగో అలా అక్కడి నుంచి తప్పించుకొని మరి పోలీసులను ఆశ్రయించాడు ఆంజనేయులు. ఆశ్రయించిన తర్వాత బాధితుడి ఫిర్యాదు మేరకు కూడా నిందితులపైన బిఎన్ఎస్ చట్టంలోని అనేక రకాల కేసులు అయితే నమోదు చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. మరి కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం అయితే దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ నేత అంబర్పేట శంకర్ పైన గతంలోనే అనేక కేసులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. రేపు అది రుజువు అవుతుంది, మీ అందరికి చెప్తాను, రేపు చెప్తాను. ఇప్పుడు ఏం చెప్పదలుచుకోలేదు, నాతో ఏం జరగలేదు. నువ్వు నా పైన ఇంకోటి మీరు జరగండి, ప్లీజ్ మీరు జరగండి. ఏం కాదు, తప్పు చేస్తే విషయం కదా నేను తప్పు చేయలేదు కాబట్టి నేను బాగా వచ్చాను, వాళ్ళతో వచ్చాను చెప్పాను. కేసు అయిన దాని మీద మీరు ఏమని చెప్పారు? అసలు
తప్పుడు కేసు పెట్టింది తెలిసిందే కదా వాళ్ళు తీసుకురా